షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా యాక్టర్స్ చేంజ్ అయ్యి ఇంకొకరితో ప్రొసీడ్ అయిన సినిమాల గురించి వినే ఉంటాం. But for a change, డైరెక్టర్సే మధ్యలో చేంజ్ అయిపోతే, డైరెక్టర్సే మారిపోతే, ఇది మీరు పెద్దగా వినుండరు. అలాంటి సినిమాలు ఏంటి, ఏం జరిగిందో నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక డైరెక్టర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మధ్యలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ హీరోకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల డైరెక్టర్ డ్రాప్ అవ్వటం, మూవీ టీం రిమైనింగ్ షూటింగ్ వేరే వాళ్ళతో చేయించడం, ఇలా చాలా రేర్గా జరుగుతుంటాయి. అంత ఈజీగా డైరెక్టర్ డ్రాప్ అవ్వరు, బట్ అయ్యారంటే సంథింగ్ రీజన్ పెద్దగానే ఉండాలి. మరి ఆ సినిమాలు ఏవేవో చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లోని వీడియోస్ని చెక్ చేయండి. నచ్చితేనే మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెంబర్ 11, ధైర్యం. మీరు వికీపీడియాలో చూస్తే డైరెక్టర్ తేజ అనే ఉంటుంది అండ్ అన్ని చోట్ల తేజ అనే ఉంటుంది. సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ అలా అవ్వటానికి ఆయన కూడా ఒక కారణం అని కూడా ఆయనే చెప్పారు. ధైర్యం సినిమా ఎవరిది అని అడిగితే ఎవరైనా సరే తేజ అని అంటారు. బట్ పాయింట్ ఏంటంటే సినిమా చూస్తే ఎక్కడా కూడా తేజ అనే పేరు ఉండదు టైటిల్స్ ఆర్ ఎండ్ కార్డ్స్లో. కథనం అని కూడా ఉండదు. విషయం ఏంటంటే మ్యాక్సిమం షూటింగ్ అయిపోయింది, ఇక ఎడిటింగ్ టేబుల్ మీదకు వెళ్ళి సెట్ చేసుకొని ఏమన్నా బాగోపోతే రీషూట్ చేస్తే చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇక ఎడిట్ చేసి ఫైనల్ ఎడిట్ని ఫిక్స్ చేసుకోవటమే మిగిలింది. అయితే ఈ మధ్యలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర తేజ గారికి తెలియకుండా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి అంటే నితిన్ వాళ్ళ ఫాదర్ కొన్ని సీన్స్ మార్చేశారంట. మెయిన్గా క్లైమాక్స్ తేజకి తెలియకుండా ఆయనకి చెప్పకుండా ఎడిట్ చేసేపాడికి ఇక మీరే చేసుకోండి అని చెప్పేసి రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రాజెక్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వచ్చేసారంట. ఇది యాక్చువల్లీ తమిళ్ మూవీకి రీమేక్. సో డైరెక్టర్ తేజ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ గమనించి మార్చారంట. బట్ ప్రొడ్యూసర్ ఇంకోటి ఏదో ఎడిట్ చేశారంట. ఇందువల్లే అన్ని చోట్ల తేజ అని ఉన్నా కానీ మూవీ చూస్తే మటుకు తేజ అని ఉండదు. నెంబర్ 10, దట్ ఈజ్ మహాలక్ష్మి. 2014 క్వీన్ మూవీ యొక్క నార్త్ ప్రొడ్యూసర్స్ త్యాగరాజన్ అనే సౌత్ ప్రొడ్యూసర్కి రీమేక్ రైట్స్ అమ్మేశారు. అంటే ఈయనే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో రీమేక్ చేస్తా అని కొనేశారు. అయితే 2017 టైం కల్లా షూటింగ్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి, లేకుంటే మళ్ళీ ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళకి రీమేక్ రైట్స్ అమ్మే హక్కు కూడా ఉంది. అయితే యాక్టర్ ప్రశాంత్ ఫాదర్ అండ్ విక్రమ్ అంకులైన త్యాగరాజన్ 2017 దాకా లాగుతూనే ఉన్నారు. కాస్టింగ్ అండ్ డైరెక్టర్స్ ఎవరు అని ఫిక్స్ చేయడానికే ఆ టైం అంతా అయిపోయింది. ఇక చివరిగా 2017 ఆగస్టులో ఏ ఇండస్ట్రీస్ నుంచి ఎవరో అనేది ఫిక్స్ చేశారు, వేరే ప్రొడక్షన్ హౌసెస్తో జాయిన్ అయ్యి. తమిళ్లో కాజల్, టైటిల్ వచ్చేసి ప్యారిస్ ప్యారిస్, డైరెక్టర్ ఏమో రమేష్ అరవింద్. కన్నడ వర్షన్ కూడా రమేష్ అరవిందే డైరెక్టర్. మెయిన్ లీడ్ ఏమో పరుల్ యాదవ్, టైటిల్ బటర్ఫ్లై. తెలుగులో తమన్నా, టైటిల్ ఏమో దట్ ఈజ్ మహాలక్ష్మి. మలయాళంలో మంజిమ మోహన్, టైటిల్ జామ్ జామ్. ఈ 2 వర్షన్స్ తెలుగు డైరెక్టర్ నీలకంఠకి ఇచ్చారు. తెలుగు వర్షన్ విషయంలో ఏమైందంటే 2 months షూటింగ్ అయిపోయిన తర్వాత మరి తమన్నాకి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల లేక ఇంకేమైందో తెలీదు, నీలకంఠ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఈ తెలుగు వర్షన్ యొక్క రిమైనింగ్ షూటింగ్ అంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసి ఎండ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈ రీమేక్ వర్షన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి, టేజర్స్ కూడా వచ్చాయి, కానీ ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు. నెంబర్ 9, సత్యభామ. శశికిరణ్ అదే గూఢాచారి అండ్ మేజర్ మూవీస్ యొక్క డైరెక్టర్ ఈ సత్యభామ మూవీతో ప్రొడ్యూసర్గా డెబ్యూ ఇచ్చారు. ఇనీషియల్గా ఈ సినిమాకి డైరెక్టర్ అఖిల్ డేగల. కాజల్ 60 ప్రాజెక్ట్ లాంచ్, సత్యభామ టైటిల్ అనౌన్స్మెంట్, ఇంకా కాజల్ బర్త్డేకి రిలీజ్ చేసిన టేజర్ అప్పుడు కూడా అఖిల్ అనే ఉంటుంది డైరెక్టర్ దగ్గర. కానీ దీపావళికి దింపిన ఇంకో టేజర్ దగ్గర మాత్రం డైరెక్టర్ సుమన్ అని ఉంటుంది. అప్పటి నుంచి థియేట్రికల్ వర్షన్ రిలీజ్ అయ్యే వరకు మొత్తం సుమన్ అనే ఉంది. అంటే మధ్యలో ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అఖిల్ని తీసేసి సుమన్ని పెట్టుకున్నారు. క్లియర్గా చెప్పాలంటే అఖిల్ హాఫ్ ఆఫ్ ద మూవీ తీస్తే మిగతా హాఫ్ సుమన్ తీసినట్టు. నెంబర్ 8, ఎన్టీఆర్ కథానాయకుడు. సీనియర్ ఎన్టీఆర్స్ బయోపిక్ని తీయాలని బాలకృష్ణకి చాలా ఇంట్రెస్ట్ ఉందంట. సో ఏమేం ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు. బట్ డైరెక్టర్ ఎవరు అనేది మటుకు మామూలు డిలే అవ్వలేదు. ఇనీషియల్గా ఆర్జీవి గారిని అనుకున్నారంట. బాలకృష్ణతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆర్జీవి తప్పుకున్నారు. ఈ మధ్యలో డైరెక్టర్ తేజ అనే వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత పూరి గారని, దేవకట్ట గారని ఇలా అనుకున్నారు. బట్ తేజ దగ్గరికే వచ్చి ఆగింది. ముహూర్తం షాట్ కూడా జరిగింది, కొన్ని సీన్స్ షూటింగ్ అయ్యాయి కూడా. కానీ ఆ తర్వాత అరౌండ్ ఆఫ్టర్ 1 month తేజకి బాలకృష్ణకి సెట్ అవ్వలేదు. బాలకృష్ణ ఏమో ఎన్ని సాంగ్స్ అంటే అన్ని సాంగ్స్ కావాలని అన్నారంట, తేజ ఏమో కుదరదు సార్ అన్నారంట. సో ఇద్దరికీ సెట్ అవ్వక తేజానే బయటకు వచ్చేశారు. సీనియర్ ఎన్టీఆర్స్ బయోపిక్గా వస్తున్న ఈ ఫిలిం ఆయనకి జస్టిస్ చేసినట్టుగా అనిపించట్లేదు, అందుకే వచ్చేసా అని కూడా అన్నారు తేజ.
అగైన్ డైరెక్టర్ ఎవరో అని హంట్ స్టార్ట్ చేస్తే ఫైనల్లీ క్రిష్ గారు ఓకే చేశారు. అప్పటికే ఆయన మణికర్ణిక తీస్తున్నారు, మధ్యలో ఉన్నారు. కానీ ఇటు పక్క ఎన్టీఆర్స్ బయోపిక్కి డైరెక్టర్ కోసం చూస్తున్నారు అని తెలిసి మణికర్ణికని వదిలేసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. నెంబర్ 7 మణికర్ణిక. ఈ మూవీ డైరెక్షన్ విషయంలో అప్పట్లో పెద్ద రచ్చే జరిగాయి. డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్గా వచ్చిన మణికర్ణికని మొత్తం షూట్ చేసి రఫ్ కట్ ఇచ్చారు డైరెక్టర్ క్రిష్. అది చూశాక కంగన భోజ్పురి ఫిలింలా ఉంది, కొన్ని చేంజెస్తో రీషూట్ చెయ్యాలని తాను ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నామని క్రిష్కి చెప్పారంట. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా ఉండే సోను సూద్ క్యారెక్టర్ని ఇంటర్వెల్లోనే ఎండ్ చేయాలి, దానివల్ల స్టోరీ లెవెల్లో చేంజెస్ చెయ్యాలని కంగన సజెస్ట్ చేశారు. రెస్పాన్స్గా క్రిష్ గారేమో మనం చేస్తుంది పీరియాడిక్ ఫిల్మ్ అని ఫ్యాక్ట్సే చెప్పాలి, అబద్ధాలు చెప్పేపాటైతే నేను రీషూట్ చేయనని అనేశారంట. ఇక కంగనానే లీడ్ తీసుకొని సోను సూద్ని రీషూట్కి అడిగితే వేరే సినిమా షూట్లో ఉన్నాను, ఆ సినిమాలో బియర్డ్తో ఉండాలి, మరి మన మూవీలో ఉండకూడదు కదా, కొంత టైం కావాలని అడిగారంట. కంగనా ఏమో అర్జెంటుగా వచ్చి యాక్ట్ చేయాలి అనడంతో కొన్ని డిస్కషన్స్ తర్వాత కంప్లీట్గా సోను సూద్ని తీసేసి వేరే యాక్టర్ని పెట్టి రీషూట్ చేశారు. అలాగే ఇంకొన్ని సీన్స్ కూడా. మొత్తం అయ్యాక థియేటర్ కట్లో కంగనా 70% డైరెక్షన్ నేనే చేసే అని, క్రిష్ ఏమో మహా అయితే 40% మాత్రమే కంగనా చేసి ఉండొచ్చు, అవి కూడా మ్యాక్సిమం ఉన్న వాటినే సోను సూద్ ప్లేస్లో వచ్చిన యాక్టర్తో రీషూట్సే అని డిఫరెంట్ స్టేట్మెంట్స్ వినిపించాయి. ఏదైతేనేం ఇక చివరిగా మూవీ డైరెక్షన్ క్రెడిట్స్ మాత్రం ఇద్దరూ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. నెంబర్ 6 ధామ్ ధూమ్. ఇది కాస్త డిఫరెంట్ రీజన్. జేఎం రవి యాక్ట్ చేసిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. మన దగ్గర రక్షకుడుగా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ అయిన జీవా నీ వల్లే తర్వాత ధామ్ ధూమ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇక రష్యా షూటింగ్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు జీవా హార్ట్ అటాక్తో చనిపోయారు. మిగిలిన ప్రాజెక్ట్ ఎలా అని అనుకున్నప్పుడు పిసి శ్రీరామ్ మానిటరింగ్లో జీవా వైఫ్ అనీస్ అండ్ జీవా అసిస్టెంట్ జీకే మణికందన్ తిరిగి రష్యా వెళ్ళి రిమైనింగ్ సీన్స్ అన్ని 40 డేస్లో కంప్లీట్ చేశారు. సో డైరెక్టర్గా క్రెడిట్స్ జీవాకే ఉన్న ఈ ముగ్గురికి టైటిల్స్లో థ్యాంక్స్ వేశారు. నెంబర్ 5 డెవిల్. హాలీవుడ్ ఫిల్మ్స్ అయిన పైరట్స్ ఆఫ్ ది కెరబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, హ్యారీ పాటర్, ది డార్క్ నైట్ ఇలా కొన్ని ఫేమస్ ఫిల్మ్స్కి వన్ ఆఫ్ ది విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఫిల్మ్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన నవీన్ మేడారం. బాబు బాగా బిజీ. రీమేక్ మూవీ తర్వాత 2021లో డెవిల్ మూవీకి డైరెక్టర్గా ఫిక్స్ అయ్యారు. అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా డైరెక్టర్ నవీన్ అనే ఉంటుంది. అయితే ఇక శ్రీకాంత్ విస్సాతో కూర్చొని స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యాక కొన్ని మంత్స్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాక అరౌండ్ 105 డేస్ షూటింగ్ అయిపోయాక నవీన్కి అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామాకి క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో నవీనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశారు. ఇక ప్రొడ్యూసర్ అభిషేకే మిగతా షూటింగ్ అంతా చేసి 2023కి రిలీజ్ చేశారు. నవీన్ నెక్స్ట్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ని ప్రొడ్యూస్ చేసి ఫేమ్ తెచ్చుకున్నారు. నెంబర్ 4 నన్ను వదిలి నీవు పోలేవు. తమిళ్ డబ్ ఫిల్మ్ ఇది. ఒరిజినల్ టైటిల్ వచ్చేసి మాలై నేరత్తు మయక్కం. దీని వెనుక కథ ఏంటంటే ఇది యాక్చువల్లీ సెల్వరాఘవన్ రాయటమే కాదు ఆయనే డైరెక్షన్ కూడా చేయాలి, బట్ కుదరలేదు. ఏమైందంటే ఆఫ్టర్ పుదుపేటై సెల్వా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు యువన్ అండ్ అరవింద్ కృష్ణతో జాయిన్ అయ్యి. అప్పుడు తీయాలనుకున్న ఫస్ట్ మూవీ ఇదే. 2006లో కార్తీని హీరోగా ఫిక్స్ చేశారు. అప్పటికి కార్తీస్ ఫస్ట్ ఫిలిం పరుతు వీరన్ ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు, రిలీజ్ దగ్గరలో ఉంది. అయితే 2007 పరుతు వీరన్ రిలీజ్ అయ్యాక కొన్ని నెలల తర్వాత అరవింద్ కృష్ణ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అప్పుడు షలువైపోయింది. ఆ నెక్స్ట్ సెల్వరాఘవన్ యుగానికి ఒక్కడుకు వెళ్ళిపోయారు కార్తీతోటి. మధ్యలో ఈ రొమాంటిక్ డ్రామా టాపిక్ మళ్ళీ వచ్చింది. ఈసారి హీరో ధనుష్, హీరోయిన్ ఆండ్రియా అని వర్క్ స్టార్ట్ చేశారు. ఇది కూడా కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక ఆగిపోయింది. చివరికి సెల్వా ఈ ప్రాజెక్ట్ని తన వైఫ్ గీతాంజలికి ఇచ్చేసి ఆమెను డైరెక్షన్ చేయమని సెల్వా వర్ణ మూవీకి వెళ్ళిపోయారు. గీతాంజలి వేరే న్యూ కాస్ట్ అయిన బాలకృష్ణ అండ్ వమికాని తీసుకొని సెల్వా ఇచ్చిన స్క్రీన్ ప్లేతో కానిచ్చేశారు. నెంబర్ 3 ఆదిత్య వర్మ. ఇదైతే కాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం సినిమా మొత్తం తీసేసి ప్రొడ్యూసర్స్ ఫైనల్ ఎడిట్లో సాటిస్ఫై అవ్వక రిలీజ్ చేయకపోవటం, ఇలాంటి సినారియో కూడా ఫేస్ చేయొచ్చు అనే లెసన్ అయింది. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్లో హీరో ధ్రువ్ విక్రమ్ అని అండ్ డైరెక్టర్గా బాలా అని, ఒరిజినల్ కన్నా 20 మినిట్స్ తక్కువ ఉంటుందని ప్రొడ్యూసర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. వర్మ టైటిల్తో సినిమా తీసి 2019 జాన్యువరిలో ట్రైలర్ రిలీజ్ చేశారు. అది చూశాక అందరి నుంచి కామన్గా ఒకటే రియాక్షన్, అసలు ఏంటిది, సోల్ పోయింది అని. బాలా కదా డిఫరెంట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ లెవెల్కి తీసుకొస్తారని అనుకోలేదు. మరి ఫైనల్ కట్ చూసి ప్రొడ్యూసర్స్ కూడా అలాగే ఫీల్ అయినట్టున్నారు. ఏమాత్రం సాటిస్ఫై అవ్వలేదని
ధ్రువ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ తప్ప మిగిలిన కాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని చేంజ్ చేసి రీషూట్ చేస్తామని ప్రెస్ నోట్ వదిలారు. వెంటనే ఆదిత్య వర్మగా టైటిల్ చేంజ్ చేసి డైరెక్టర్గా అర్జున్ రెడ్డి ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్ గిరీష్ అయ్యాని డైరెక్టర్గా అనౌన్స్ చేశారు. అలా ప్రీవియస్ వర్షన్ నుంచి ఒక్క సీన్ షాట్ కూడా తీసుకోకుండా కంప్లీట్గా రీషూట్ చేసి సేమ్ ఇయర్లోనే రిలీజ్ చేశారు. ఒరిజినల్ అంత కాకపోయినా కాస్త రిలీఫ్ అయ్యారు ప్రొడ్యూసర్స్ అండ్ ఆడియన్స్. ముందు ప్రొడ్యూసర్ అనుకున్నట్టుగా డ్యూరేషన్ 2 hours 40 minutes. ఆ నెక్స్ట్ ఇయర్ బాలాస్ వర్షన్ వర్మ అని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. దాని డ్యూరేషన్ ఎంతో తెలుసా? జస్ట్ 1 hour 50 minutes మాత్రమే. దాదాపు ఒరిజినల్ని సగానికి తక్కువ కోసేశారు. చాలా క్యారెక్టర్స్ లేవు, హీరోస్ గ్రాండ్ మదర్తో సహా. మరి ఎందుకో ఫోర్స్డ్గా పని మనిషి క్యారెక్టర్కి స్కోప్ ఇచ్చారు. ఫీల్ లేకుండా బలవంతంగా అయినా పర్లే, బేసిక్ స్టోరీ చెప్తే చాలే అని తీసినట్టు ఉంటుంది. ఇక ప్రీవియస్ హీరోయిన్ అయితే కంప్లీట్లీ మిస్కాస్ట్. ఏమాత్రం కెమిస్ట్రీ లేదు, ఆ బియర్డ్ కూడా ఫేక్గా ఉండడం చూడొచ్చు. ఇలా మొత్తం రీషూట్ చేసి డబ్బులు పోయినా కొంతవరకు సినిమాని కాపాడారు ప్రొడ్యూసర్స్. నెంబర్ 2, అనగనగా ఒక రాజు. ఎప్పుడో 2022 స్టార్టింగ్లోనే నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు టైటిల్ టేజర్ వచ్చింది. డైరెక్టర్ ఏమో మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్. అంటే అప్పటికి మ్యాడ్ మూవీ రిలీజ్ కాలేదులేండి. తర్వాత ఈ ప్రాజెక్ట్ టెంపరీగా షెల్వ్ అయింది అనే న్యూస్. మధ్యలో నవీన్కి ఇంజురీస్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్గా ఏమో షెల్వ్ అవ్వలేదు అని ప్రూవ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో టేజర్ అండ్ డిస్క్రిప్షన్ చూస్తే ప్రాజెక్ట్లో చాలా చేంజెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అందులో మెయిన్ అయితే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్తో బిజీ ఉండడం వల్ల ఏమో ఈసారి డెబ్యూ డైరెక్టర్ మారీతో మూవీ అనౌన్స్ చేశారు. ఇదే కాకుండా ఇదివరకు హీరోయిన్ శ్రీలీల అయితే ఇప్పుడు మీనాక్షి చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో తమన్ నుంచి మిక్కీ జమీర్కి వెళ్ళింది. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా. నెంబర్ 1, తారే జమీన్ పర్. అమీర్ ఖానే యాక్ట్ చేసి డైరెక్ట్ చేశారన్న విషయం చాలా మందికి తెలుసు, కానీ ఫుల్ జర్నీ తెలియకపోవచ్చు. ఈ మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చిన అమోల్ గుప్తే జపనీస్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్ అయిన అకిరా కురోసావా చైల్డ్హుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టోరీ రాశారంట. అమీర్ ఖాన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ఓకే అయ్యాక అమోల్ గుప్తే డైరెక్ట్ చేసిన ఫస్ట్ వీక్ షూట్ వీడియోస్ అంతా చూసి అమీర్ ఖాన్ డిసప్పాయింట్ అయ్యి, పేపర్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ స్క్రీన్ మీద అలా లేదు అన్నారంట. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి తప్పుకుందామనే థాట్లో ఉన్నప్పుడు అమోల్ గుప్తే నేను డైరెక్షన్ చెయ్యను అనడంతో ఇక ఆ ప్లేస్ని అమీర్ ఖాన్ తీసుకొని మూవీ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. మరి ఇది లిస్ట్. ముందు ఒక డైరెక్టర్తో స్టార్ట్ అయ్యి చివరికి ఇంకో డైరెక్టర్తో ఎండ్ అవ్వటం. ఇలా మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీకు ఇష్టమైన మూవీస్ ఏంటో కూడా. వీడియో డిఫరెంట్గా అనిపించిందా? కాన్సెప్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.